తెలుగు శ్రోతలందరికీ నమస్కారం అండి. మన అలనాటి కథలు ఎవర్ గ్రీన్ స్టోరీస్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం. జీవన చదరంగం ధారావాహిక వింటున్నామండి. రచన శ్రీమతి గాయత్రి గారు. ఇక ఆలస్యం చేయకుండా మనం కథల్లోకి వెళ్ళిపోదామండి. వీడియో చూసిన వెంటనే లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. బావా, నా ప్రేమ నీకు కావాలంటే ముందు నువ్వు సంపాదన పరుడివి కావాలి. నీ తల్లిని చెల్లిని పోషించుకోగల దమ్ము కావాలి. ఫలానా ఫణిని నేను ప్రేమించాను అంటే అక్క మెచ్చుకునేలాగా నువ్వు నిన్ను మార్చుకోవాలి. ఎవరి మీదనో ఆధారపడి బ్రతికే అప్రయోజకత్వం పోయి ప్రయోజకుడివి కావాలి. అప్పుడు తప్పకుండా నీ మెడలో వరమాలను వేస్తాను. అవసరమైతే మా అక్కని ఎదిరించి నీ వెంట వచ్చేస్తాను. ఆ సత్తా నీలో చూసిన మరుక్షణం నువ్వు అడగకుండానే ఐ లవ్ యూ చెప్తాను. నా సర్వస్వం నీ పాదాల ముందు సమర్పిస్తాను. అందాక వస్తాను, దయ ఉంచు అని గిర్రున తిరిగి వచ్చేసింది శరంతి. నిత్యోష్టుడి మాదిరిగా చూస్తూ ఉండిపోయిన ఫణీంద్ర తేరుకోవటానికి చాలా టైం పట్టింది. ముందు శరంతి మీద చాలా కోపం వచ్చింది. ఆ తర్వాత ఆలోచించిన కొద్దీ ఆమె మాటలు అర్థమైన కొద్దీ ఆశ్చర్యం వేసింది. అవమానంగా తోచింది. తనను తేలిక చేసిందని కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఉక్రోషంతో, బాధతో, ఆరాటంతో జీవితంలో మొదటిసారి తన అసమర్థతకి, అప్రయోజకత్వానికి, అసక్తతకు చాలా చింతించాడు, విచారించాడు. నీ అర్హత ఏమిటి అని శరంతి తనను వేలెత్తి చూపిస్తున్నట్లే ఫీల్ అయ్యాడు. సిగ్గుతో చితికిపోయాడు. చౌకబారు సాహిత్యం వంట పట్టించుకొని సినిమాల్లో మాదిరి ఐ లవ్ యూ చెప్పేస్తే అమ్మాయిలు వచ్చి ఒడిలో వాలిపోతారు అనే ఆశ నిరాశ కాగా పరాభవం పాలయ్యాడు. ప్రతీకారం తలెత్తింది. శరంతి ప్రతి మాట ఫిరంగి వలె హృదయాన్ని తాకాయి. మళ్ళీ జన్మలో శరంతి జోలికి పోకూడదు అనిపించింది. అమ్మో, అది ఆడది కాదు, ఆదిశక్తి అనిపించింది. ఎంత కోపం వచ్చిందో అంత గౌరవం కలిగింది. ముఖ్యంగా వాసంతి పెంపకాన్ని అభినందించకుండా ఉండలేకపోయాడు. వాసంతి చెల్లెళ్లకు జీవితం పట్ల కలిగించిన అవగాహన తనకి తెలియనందుకు బిడియంతో ముడుచుకుపోయాడు. ఆ తర్వాత ఉద్యోగ ప్రయత్నం చాలా గట్టిగా చేయడం మొదలుపెట్టాడు. కార్తీక పౌర్ణమి సోమవారం వచ్చింది. శేషయ్య గారింట్లో వనభోజనాలు ఏర్పాటు చేశారు. కార్తీక పౌర్ణమి పూజ, దీపారాధన ఉత్సవంతో అందరినీ పిలిచినట్టే వాసంతి ఫ్యామిలీని కూడా పిలిచారు. బానమ్మగారు అక్క కొడుకు పెళ్ళి అని తెలిసింది. ముందు కీడుబట్ట పెట్టించుకోవాలని అన్నగారింటికి వెళ్ళి తరువాత అక్క కొడుకు పెళ్ళి అయ్యాక వస్తానని సుమనను, ఫణీంద్రను తీసుకుని బయలుదేరి వెళ్ళిపోయింది. ముందు రోజు అక్క చెల్లెళ్ళు ముగ్గురే ఇంట్లో ఉన్నారు. కార్తీక దీపారాధన పూజ చూసి వనభోజనం చేసి వెళ్ళమని శేషయ్య గారు పిలవడంతో హేమంతి శరంతిలను వెళ్ళమంది. వాసంతి భర్త పోయిన కొత్తలో ఇల్లు విడిచి బయటకు వెళితే అంతా ఏమనుకుంటారో అని తన ఇంటిలోనే ఉండిపోయింది. సన్నజాజులు మాల కట్టి తామిద్దరూ తలలో పెట్టుకుని మిగిలినది దేవునికి వేయమని వాసంతికి చెప్పి హేమంతి శరంతిలు వెళ్ళిపోయారు. బయట ఆకాశం మేఘావృతమై ఉండి ఉండి ఉరుముతూ అట్టహాసం చేస్తోంది. వీధి తలుపులు చేరవేసి చాప దిండు వేసుకుని మేను వాల్చింది విశ్రాంతిగా వాసంతి. సమయం 7 కావస్తూ ఉంది. పక్కనే ఉండి పరిమళాలు వెదజల్లే కన్నా జాజుల దండలు చేతిలోనికి తీసుకుని ఆ సువాసన గుండెల నిండా ఆగ్రానించి ఆనందిస్తూ మెల్లగా నిద్రలోకి జారిపోయింది వాసంతి. పగలంతా ఒక్క క్షణం విశ్రాంతి, తీరుబడి అనేది లేకుండా నిరంతరం బొంగరంలా పరిభ్రమిస్తూ శ్రమపడే వాసంతి ఏ పని చేయబుద్ధి కాక ఒక్క క్షణం విశ్రాంతిని కోరే మనసుతో మెల్లగా నిద్రలోకి జారిపోవడం ఒక అనూహ్యమైన మలుపు తిప్పింది ఆమె జీవిత గమనాన్ని. ఇంతలో వీధి తలుపులు తీసుకుని లోపలికి వచ్చిన ఒక వ్యక్తి కనులు అపూర్వ కాంతితో మెరిశాయి తారకల్లా. వెంటనే వీధి తలుపు మూసి ఆ చాప దగ్గరగా అడుగులు వేసి జేబులో నుంచి 2 పొట్లాలు తీసి తూలుతూ వాసంతిని సమీపించి ఓ పట్లంలోని కుంకుమ తీసి ఆమె నుదుట మీద బొట్టు పెట్టి ఆ పసుపు కుంకుమలు పక్కన పెట్టి సన్నజాజుల దండ తీసి సగం ఆమె తల చుట్టూ పెట్టి మిగిలిన సగం దండ తుంచి ఆ పూలను ఆమె మేను మీద చల్లి ఒక్క క్షణం తెల్ల చీరలోని ఆ సౌందర్య రూపాన్ని తిలకిస్తూ ఆ చాప మీద ఆమె పక్కనే కూలబడి ఆ మొత్తం మనోహర లావణ్యాన్ని చూసి తమకం ఆపుకోలేక ముందుకు వంగి వాసంతి పెదవుల మీద గాఢంగా ముద్దు పెట్టుకున్నాడు. ఉలికిపాటుగా కళ్ళు తెరిచిన వాసంతి ముఖం మీదకి ఎవరో వంగి పెదవులు చుమ్మించడంతో కంగారుగా లేస్తూ కెవ్వుమంది.
ఆ కేక పూర్తిగా ఆమె పెదవులు దాటి రాకుండా తన సాహసం బయట వాళ్ళకి తెలియకూడదు అనే తొందరలో ఆమె పెదవుల్ని తన పెదవులతో నొక్కి ఆ శబ్దం బయటకు రాకుండా ఆపేశాడు. వాసంతి కంగారుగా అతని భుజాలను పట్టుకుని వెనుకకు నెట్టబోయింది. వదిలేస్తేనే అరిచి గోల చేసి అందర్నీ పిలుస్తుందేమో అనే భయంతో ఆమెను చేతులతో చుట్టి తన క్రింద అణచిపెట్టేశాడు. ఆ బాహుబంధం నుంచి బయటపడాలని వాసంతి తీవ్రంగా ప్రతిఘటిస్తూ ఉంటే ఆమె ఏమాత్రం కదిలినా తన గుట్టు రట్టు అయిపోతుందనే కంగారుతో గబాల్న ఆమె మీదకు ఒరిగి ఏమాత్రం పట్టు బెసగకుండా గట్టిగా తన కౌగిలిలో అదిమి వేసిన అతను హఠాత్తుగా వాసంతి స్పర్శలోని మధురమైన హాయి తనలోని వయస్సుని గిలిగింతలు పెట్టి తీయని బాధని రేకెత్తించటంతో మొదట భయపడ్డాడు. అతనిలోని వివేకం వద్దు, ఆమెను వదిలిపెట్టి వెళ్ళిపో, మళ్ళీ ఇలాంటి సాహసం తలపెట్టకు అని గట్టిగా హెచ్చరించింది. పట్టుకో, వదిలేశావా ఆమె అరుస్తుంది, అందరినీ పిలుస్తుంది. ఏ తప్పు చేయకపోయినా ప్రపంచంలో ఆ తప్పే చేయడానికి వచ్చావు అనే మచ్చ వచ్చి నలుగురిలో అల్లరి పాలైపోతావు. అంతకంటే వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవటమే మంచిది. ఇప్పుడు తను నిజం చెబితే మాత్రం ఎవరు వింటారు, ఎవరు విశ్వసిస్తారు? తను వాసంతిని రేప్ చేయబోయాడు అనే ముద్ర వేసేస్తారు. ఏ అనుభూతికి సుఖానికి నోచుకోకుండా అనవసరంగా అపనిందల పాలై తల వంచుకొని బ్రతకడం కంటే వాసంతి యవ్వన మాధుర్యాన్ని గ్రోలాక మరణదండన లభించినా తల వంచి స్వీకరించడం నయం కదా అని వయస్సు తొందర చేసింది. సంవత్సరంగా ఆడదాని స్పర్శ సుఖానికి దూరమై జడుడిలా బతుకుతున్న అతనిలో వాంఛా రాక్షసి కోరలు చాపి విరుచుకొని పడింది. పరువం పడగ విప్పింది, కోరిక బుసలు కొట్టింది. సడలిపోయిన నిగ్రహం సిగ్గు బిడియాలను ఉచితానుచితాలను మరిచి మంచి చెడులను విస్మరింపచేసే ఉద్రేకంతో ఉన్మాదిగా మార్చేసింది. విచక్షణ జ్ఞానాన్ని కోల్పోయిన ప్రగాఢమైన కాంక్షకి దాసుని చేసి వశపరుచుకోవడంతో తన పెదవులలో చిక్కుపడిపోయిన ఆమె అధరాలను కలిసి పట్టుకొని అధరామృత స్వాధీనంలో ప్రపంచాన్ని మర్చిపోయాడు. వాసంతి బలిష్టమైన అతని బాహువులలో ఘోరంగా నలిగిపోతూ ఎలాగైనా ఆ పట్టులో నుంచి విడిపడాలని పెనుగులాడి అలసిపోయింది. ఏం జరగబోతోందో ఊహించేసరికి ఆమె వెన్నుముక్క భయంతో జల్లుమంది. మగవాడి పశుబలం ముందు ఏ యుగంలోనైనా స్త్రీకి లొంగిపోక తప్పదు. కాళ్లతో వాసంతి కాళ్లను ఎడమ చేసి పూర్తిగా ఆమె పైకి చేరుకొని తన భుజాలతో ఆమెను తన క్రింద అణచిపెట్టి పైటలాగి అలాగే బ్లౌజు హుక్స్ తెంపేసి స్వేచ్ఛగా బయటపడిన ఆమె శరీరాన్ని మెరిసే కనులతో అందుకొని తమకంగా స్పర్శ సుఖాన్ని అనుభూతి పొందుతూ ఆమె ముఖాన్ని ముద్దులతో ముంచెత్తుతూ పూర్తిగా వాసంతిలోనికి ప్రవేశించాడు. అనుకూలంగా మార్చుకొని ఏదో తెలియని అనూహ్యమైన హాయితో వివసురాలైన వాసంతి హఠాత్తుగా అతను జరిపిన దాడికి గుండెలు పగిలేలా కెవ్వుమంది. ఉరుములతో మెరుపులతో కుంభవృష్టిగా వర్షిస్తున్న వరుణుని అట్టహాసాల్లో ఆ శబ్దం కలిసిపోయినా అప్పటికే మెట్లెక్కి తలుపు తట్టబోతున్న హేమంతి శరంతిలకు వినిపించి భయంతో గుండెలు అవిసిపోతూ ఉండగా వరండాలోని కిటికీలో నుంచి లోపలికి చూడబోయి కంగారుగా పక్కకు తప్పుకున్నారు. లోపల ఎవరో మగవాడి క్రింద ఘోరంగా నలిగిపోతూ మూలుగుతూ ఉంది వాసంతి. వాసంతి కన్యాత్వాన్ని దోచుకుంటున్న ఆ సహాయ ఎవరూ అర్థం కాకపోయినా కంగారుతో భయంతో బిక్క చచ్చిపోయిన ఇద్దరూ ఏం చేయాలో తోచని అయోమయంతో నిశ్చేష్టుల మాదిరి నిలబడిపోయారు. గాఢాంధకారంగా వ్యాపించిన ఆ చీకటిని మెరుపులతో ఉరుములతో పారద్రోలుతూ క్షణానికోసారి జగత్తును కాంతిమయం చేస్తూనే ఉన్నాడు వరుణుడు. ఎక్కడో పిడుగుపడింది. ఆ శబ్దంతో ఈ లోకంలోకి వచ్చిన అక్కా చెల్లెళ్ళు తేరుకొని ఎదురింటికి పరిగెత్తి ఏడుస్తూ, మా అక్కని కాపాడండి, ఎవరో మా అక్కను రేప్ చేస్తున్నారు అని చెప్పేశారు. అప్పుడే భోజనాలకు కూర్చోబోతున్న మగవాళ్లంతా లేచి పరిగెత్తుకుంటూ వచ్చి తలుపులు దబదబా మోదేశారు. 2 నిమిషాల తర్వాత తలుపులు తెరుచుకున్నాయి. లోపల నుంచి బయటకు వచ్చిన త్రిశూలపాణిని చూసి అంతా నిర్ఘాంతపోయారు. తల వంచి గంభీరంగా నిలబడిన అతను జరిగిన తప్పు ఒప్పుకుంటున్న వాడిలా కనిపించాడు. ఎవరో పోలీస్ రిపోర్టు చేశారులా ఉంది. 10 నిమిషాల్లో సైరన్ మోగించుకుంటూ పోలీస్ జీపు వచ్చి ఆగింది. అందులో నుంచి బిలబిలలాడుతూ దిగిన పోలీస్ పటాలం గ్రామస్తులు చూపించిన పాణి చేతులకు బేడీలు తగిలించి జీపు ఎక్కించి లోపలికి తీసుకువెళ్లారు.
పట్టపగల్లా వెలిగిన దీపపు కాంతిలో, రక్తసిక్తమైన బట్టల్లో, పంటి ఘాట్లతో, కమిలిన బుగ్గలతో, పెదవులతో, ముఖాన కుంకుమ బొట్టుతో, తల నిండా సన్నజాజి పూలతో, దుప్పటిలో కప్పబడి వెల్లకిలా స్పృహలేని స్థితిలో పడి ఉంది వాసంతి. లేడీ కానిస్టేబుల్ ఆమె బట్టలు సరిచేసింది. దుప్పటి తీసేస్తూ డాక్టర్ వాసంతి చెయ్యి తీసుకుని పల్స్ చూశాడు. డాక్టర్ గారు అన్నారు పట్టుకుపోయే కంఠంతో చెల్లెళ్ళిద్దరూ. డోంట్ వరీ, జరిగిన ఘోరానికి భయభ్రాంతి అయ్యి స్పృహ కోల్పోయింది. ఇంకో అరగంటలో తెలివి వస్తుంది అంటూ ఇంజెక్షన్ చేశాడు. హేమ, శరంతిలను అక్కడ పోగైన జనాన్ని ప్రశ్నించి పోలీసులు కదిలిపోయారు. పాణితో పాటు రకరకాలుగా వ్యాఖ్యానించుకుంటూ ఒక్కొక్కరే అక్కడి నుంచి వెళ్ళిపోయారు. వాసంతి రెండు వైపులా నిస్సహాయంగా చతికిలబడిపోయారు చెల్లెళ్ళు. భోరున కురుస్తున్న వర్షం మన్నో మిన్నో ఏకం చేస్తుంటే చూస్తూ ఉండిపోయింది వాసంతి. ఆమె ఇంకా ఆ బట్టల్లో, ఆ రూపంలోనే ముడివేసిన జుట్టు విరబోసుకొని జరిగిన అమానుష కృత్యానికి ప్రత్యక్ష నిదర్శనంగా విమోఢురాలివలే ఉండిపోయింది. అదే చాప మీద లేచి శూన్యంలోకి చూస్తూ కూర్చున్న వాసంతిని పలకరించడానికి కూడా ధైర్యం సరిపోక ఆమెకు రెండు వైపులా చాప మీద పడుకొని భయంతో వెక్కుతూ ఉన్నారు హేమంతి, శరంతిలో. వాళ్ల గుండెల వలె ఆకాశం గుండె బద్దలయ్యేలా జరిగిన ఘోరాన్ని ఘోషిస్తోంది. కాలం కదిలిపోయి అర్ధరాత్రి 1 గంట దాటింది. ఇంతలో వీధి తలుపు చప్పుడైంది. వాసంతి శరంతి వైపు దృష్టి తిప్పడంతో లేచి వెళ్ళి తలుపు తీసిందామే, విభ్రాంతిగా 4 అడుగులు వేస్తూ. అక్కడ ఓ 30 ఏళ్ల యువకుడు 2 పిల్లలతో నిలబడి ఉన్నాడు. ఎవరు మీరు? ఎవరు కావాలి? హేమంతి లేచి వెళ్ళి ప్రశ్నించింది. ఇది వాసంతి గారిలేనా అని అడిగాడు తను సమాధానంగా. అవును, మీరెవరు? అంది శరంతి. ఆవిడతో కొంచెం మాట్లాడే పని ఉంది అన్నాడు లోపలికి రాబోతూ. మా అక్క ఇప్పుడు ఎవరితోనూ మాట్లాడే స్థితిలో లేదు, మీరు వెళ్ళండి ప్లీజ్ అన్నారు వాళ్ళు. ఇప్పుడు మాట్లాడకపోతే 4 జీవితాలు నాశనం అయిపోతాయి. దయచేసి ఒక్కసారి నన్ను ఆవిడ దర్శనం చేసుకోనివ్వండి అని అన్నాడు అతను ప్రార్థనగా. వీలు కాదని చెప్తే వినపడదా మీకు? వెళ్ళండి మర్యాదగా అంది హేమంతి కోపంగా. ఆ మర్యాద నిలపమనే నేను వచ్చిందమ్మా. వాసంతి గారు అని పిలిచాడు అతను ఒక అమ్మాయిని చంకన వేసుకుని మరో అమ్మాయి చెయ్యి పట్టుకుంటూ. ఎవరే అది? హేమా అంది అప్పుడే ఈ లోకంలోకి అడుగుపెట్టినట్టుగా వాసంతి. ఎవరో తెలియదక్కా, ఎంత చెప్పినా వినకుండా నువ్వు కావాలి అని అంటున్నాడు అంది శరంతి. ఎవరో ఏమిటో, ఎందుకొచ్చారో కనుక్కో అంది వాసంతి. నేను మీతోనే పర్సనల్గా మాట్లాడాలి తల్లి, దయచేసి ఒక్క 10 నిమిషాలు అవకాశం ఇప్పించండి అన్నాడు వచ్చిన అతను వేడుకోలుగా. అయితే రేపు రండి అంది వాసంతి కళ్ళు మూసుకుంటూ భారంగా. ఇప్పుడే, ఈ క్షణంలోనే మాట్లాడాలి, లేకపోతే కొన్ని జీవితాలు నాశనం అయిపోతాయి. మేడం ప్లీజ్ హెల్ప్ మీ అన్నాడు చేతులు జోడిస్తూ. సరే లోపలికి పంపించు హేమా అంది వాసంతి నిరాసక్తంగా. వెళ్ళండి అంది దారికి అడ్డు తొలుగుతూ హేమంతి. మా అక్క వాసంతి అని చూపించింది శరంతి. నమస్కారం తల్లి అన్నాడు పిల్లను దించి చేతులు జోడిస్తూ వచ్చినతను. నమస్తే, మీరు అంది కూర్చున్న చోటే ఉండి కదల్లేక వాసంతి. నా పేరు వేణుగోపాల్, నేను త్రిశూలపాణి స్నేహితుణ్ణి. జరిగిన ఘోరం నాకు తెలిసింది, వెంటనే పరిగెత్తుకుని వచ్చాను. ఫాణీని పోలీసులు అరెస్ట్ చేశారట. మీ చెల్లెళ్ళు మీ తరపున మానభంగం కేసు పెట్టారు. ఈ పిల్లలు పాణి పిల్లలు, వాడి భార్య గౌతమి మృత్యుముఖంలో ఉంది అని ఏదో చెబుతూ ఉంటే, హేమా ఏమిటి ఈయన చెప్పేది? పోలీసులు వచ్చారా? మీరు కేసు పెట్టారా? మొత్తానికి నా బతుకును కోర్టుకెక్కిస్తున్నారా? ఎంత పని చేశారు అంది భయాందోళనలతోటి పాలిపోయిన వదనంతో నిశ్చేష్టురాలైపోతూ వాసంతి. క్షమించక్క, ఆ కంగారులో నిన్ను రక్షించాలని అందర్నీ పిలుచుకొని వచ్చాం. అప్పటికి జరగవలసిన ఘోరం జరిగిపోయింది అంది తలదించుకొని హేమంతి. పోలీసులకి ఎవరు ఫోన్ చేశారో మాకు నిజంగా తెలియదక్కా అంది భయంగా శరంతి. వాసంతి గారు, జరిగిన దారుణం క్షమించరానిదే, కానీ ఈ పసివాళ్ల ముఖం చూసి నా స్నేహితుణ్ణి క్షమించండి. వీళ్ళకి, వీళ్ళ నాన్నకి ప్రాణభిక్ష పెట్టండి తల్లి. ప్లీజ్, లోకం ఎరుగని ఈ చిన్నారులకు తండ్రిని శాశ్వతంగా దూరం చేసి వీధుల పాలు చేయకండి తల్లి. పాణి క్షమించరాని అపరాధమే చేసిన పెద్ద మనసుతో మీరు వీళ్లకు తండ్రిని ప్రసాదించండి. మానభంగం నేరం మీద పాణిని అరెస్ట్ చేసిన పోలీసులు
రేపు కోర్టులో హాజరుపరుస్తారు. అదే జరిగితే వాడి ఉద్యోగం కూడా పోతుంది, ఉరి శిక్ష పడుతుంది. ఈ పిల్లలు అనాథలై రోడ్ల పాలవుతారు. మిమ్మల్ని కోర్టుకు లాగి అసభ్యమైన పదజాలంతో లాయర్లు హింసిస్తారు. ఇది ఎవరికి మంచిది చెప్పండి? నా మాట విని వీళ్ల ముఖం చూసేనా ఈ దారుణాన్ని ఆపండమ్మా. వాసంతి గారు, తల్లి దూరం కాబోతున్న ఆ అపాగ్యులకు పితృమమతను కూడా దూరం చేయకండమ్మా, రక్షించండి అంటూ ఆ ఇద్దరు పిల్లల్ని వాసంతి పాదాల మీదకు నెట్టాడు. 3 ఏళ్ల పాప, 5 ఏళ్ల పాప బావురుమని ఏడవటం ప్రారంభించటంతో వాసంతి గబాల్న చేతులు చాపి ఆ ఇద్దరు పిల్లలను లేవదీసి అక్కున చేర్చుకుంటూ, నన్నేం చేయమంటారు? నేనెలా ఆపగలను? అంది బొంగురుగా. మీరు ఒప్పుకుంటే ఏం చెయ్యాలో నేను చెప్తాను అన్నాడు వేణు ఆశగా. ఆ ఆశ అతనిలో ప్రాణం పోసినట్టు వాసంతిని ప్రాధేయపూర్వకంగా చూస్తూ ఉన్నాడు. హేమంత్, శరంతీలు కళ్ళు పెద్దవి చేసి గమనిస్తున్నారు వాళ్లను. వాసంతి ఇద్దరు పిల్లల కళ్ళు తుడిచి ఒడిలో కూర్చోపెట్టుకుని, చెప్పండి అంది గోడకు జారపడి దీర్ఘంగా నిట్టూరుస్తూ. మీరు రేపు ఉదయం నాతో పోలీస్ స్టేషన్కి వచ్చి కేసు విత్డ్రా చేసుకుంటే పాణిని వదిలేస్తారు. వాడితో పాటు మీరు కూడా ఆ బురదలో నుంచి బయటపడవచ్చు. మీకు పాణి మీద కోపం, కసి, కక్ష ఉంటే వాటిని మీరు ఎలాగైనా తీర్చుకోండి. నేను కాదనను, వద్దనను. మీరు కేసు వాపస్ చేసుకోకపోతే వాడితో పాటు మిమ్మల్ని కూడా కోర్టుకు ఈడ్చి లాయర్లు, పోలీసులు ఎంత ఘోరంగా హింసిస్తారో తలుచుకుంటేనే నాకు భయం వేస్తోంది. సాంప్రదాయమైన కుటుంబంలో పుట్టిన మిమ్మల్ని ప్రతి మగవాడు విమర్శిస్తూ గౌరవం, మర్యాద మర్చిపోయి. ప్లీజ్ స్టాప్ ఇట్ అంది వాసంతి ఇరుపెక్కిన వదనంతో. చూశారా, ఏం జరుగుతుందో నేను చెప్పబోతేనే సహించలేని మీరు రేపు పత్రికా విలేకరులతో, అధికారులతో అవహేళనలు, అవమానాలు, అపహాస్యాలు ఎదుర్కోవడం ఎంత కష్టం? మీ చరిత్ర పేపర్లో, పురాణాల్లో రాస్తాయి. ఇప్పటికే ఈ ఊరి వాళ్ల ముందు తలెత్తుకోలేకపోతున్న మీరు రేపు ఈ ప్రపంచంలో ఎలా బ్రతుకుతారు? అందుకే తాత్కాలికంగా ఈ ఘోరాన్ని ఆపమని అడగడానికి నేను ఈ అర్ధరాత్రి వేళ రావాల్సి వచ్చింది. మీరు ఇంత మంచివారు అని తెలియక నేను చాలా భయపడ్డాను. మానవత్వంతో మీరు వానికి మళ్ళీ పునర్జన్మను ప్రసాదిస్తున్నందుకు నాకెంత సంతోషంగా ఉందో మీకు తెలియదు సిస్టర్. ఈ జన్మంతా ఈ వేణు మీకు రుణపడి ఉండిపోతాడు అన్నాడు చేతులు జోడించి లేస్తూ వేణు. గంభీరంగా పిల్లల్ని వదిలేసి అతనికి అప్పగించి చేతులు జోడించింది వాసంతి. చెల్లెళ్లతో పోలీస్ స్టేషన్ ముందు టాక్సీ దిగి వేణుగోపాల్ వెంట లోపలికి వెళ్ళింది వాసంతి. ఆమెకు శరీరం అంతా పచ్చి పుండులాగా 10 మంది మీద పడి ఒళ్ళు హూనం చేసినట్టు కదిలినా మెదిలినా చాలా బాధాకరంగా ఉంది. అయినా వేణు మాటకి గౌరవం ఇచ్చి తన బతుకు పాణితో కలిసి ఇంకా మట్టిలో పడుతుందేమో అని భయంతో తప్పనిసరిగా వచ్చింది. ముందు వేణు వెళ్ళి మాట్లాడి వచ్చాడు. తర్వాత వాసంతిని రమ్మని సైగ చేశాడు. నమస్తే అంది వాసంతి వెళ్ళి ఆమెతో పాటు వచ్చి గుమ్మం ద్వారగా నిలిచారు అక్కచెల్లెళ్ళు. నమస్తే, మీ పేరు అన్నాడు ఇన్స్పెక్టర్ వాసంతిని నఖశిఖ పర్యంతం పరిశీలిస్తూ గౌరవంగానే కూర్చోమన్నట్టుగా కుర్చీ చూపించి. వాసంతి అంటారు. త్రిశూలపాణి గారి మీద ఉన్న కేసు విత్డ్రా చేసుకోవాలని వచ్చాను అంది కళ్ళు వాల్చుకొని కూర్చుంటూ ఆమె. ఆ రేప్ చేయబడిన వ్యక్తి మీరేనా అడిగాడు అతను ఆసక్తిగా. అది రేప్ కాదు అంది వాసంతి ఎరుపెక్కిన వదనంతో. మరి ఏమిటి? చురుగ్గా శల్య పరీక్ష చేస్తున్నట్టుగా చూశాడు అతను. వాసంతికి ఏం చెప్పాలో తోచలేదు. మా లేడీ కానిస్టేబుల్ చూసింది అబద్ధమా మళ్ళీ అడిగాడు అతను. అది నిజం కాదు అంది పట్టుకుపోయే కంఠంతో వాసంతి. సెల్లో కటకటాల వెనుక నిలబడి ఉన్న పాణి వేణు వెంట వస్తున్న వాసంతిని చూసి సిగ్గుతో చితికిపోతున్నట్టు తలదించుకున్నాడు. ఆ ఇన్స్పెక్టర్ పేరు పార్థసారథి. చాలా స్ట్రిక్ట్ ఆఫీసర్ అని, చాలా మంచివాడని, ముఖ్యంగా ఆడవాళ్లకు అన్యాయం జరిగితే సహించడు అని పేరు. ఏది నిజం కాదు? అతను గుచ్చి చూశాడు వాసంతిని. వాసంతి మౌనం వహించింది. మీరు మౌనాన్ని వహిస్తే లాభం లేదు. ఏది నిజం కాదు? ఆమె చూసింది అబద్ధమా లేక జరిగింది అబద్ధమా? జరిగినది అబద్ధం అంది వాసంతి. అంటే అది రేపు కాదా అడిగాడు అతను. కాదని ఇందాకే చెప్పాను అంది ఈసారి గట్టిగా వాసంతి. మరి మీ మీద అత్యాచారం జరిగిందని మాకు రిపోర్ట్ ఎందుకు ఇచ్చారు? మా చెల్లెళ్ళు తెలియక చేసిన పని అది సమర్థింపుగా అంది వాసంతి.
మీరెవరికో భయపడి నిజాన్ని దాస్తున్నారు. మా లేడీ కానిస్టేబుల్ స్పృహలో లేని మిమ్మల్ని నెత్తురు మరకలతో చూశానని చెబుతోంది. అది అత్యాచారం ఎంతమాత్రం కాదని మీరంటున్నారు. అతను రాక్షసంగా మీ మీద పడి రేప్ చేస్తే అది నిజం కాదని చెప్పి అతనికి శిక్ష పడకుండా మీరెందుకు చేస్తున్నట్టు? అది రేప్ కాకపోతే మీరు ఎందుకు స్పృహ తప్పారు? అసలు అతనెవరు? మీకు అతనికి ఉన్న రిలేషన్ ఏమిటి? అడిగాడు అతను. అది అది అత్యాచారం కాదు సార్. దయచేసి మీరు నా మాట విని ఈ కేసుని ఉపసంహరించండి ప్లీజ్ అంది చేతులు జోడిస్తూ వాసంతి. అతనెవరో మీకు తెలుసా? ఇన్స్పెక్టర్ వదల్లేదు. తెలియదు అన్నట్టుగా తల తిప్పింది వాసంతి. అతను మీకు పరిచయస్తుడా, బంధువా, స్నేహితుడా, తెలిసినవాడా, లేక ప్రియుడా అని గద్దించి ప్రశ్నించాడు. వాసంతి కళ్ళల్లోని నీరు కిందకి జారకుండా దుఃఖాన్ని బిగబట్టి, మీరు మర్యాద మర్చిపోతున్నారు. అతను మా ఎదురింట్లోకి అద్దెకి దిగారు. అంతకు మించిన వివరాలు నాకు తెలియదు అంది ఖచ్చితమైన స్వరంతో. మరి ఏమీ తెలియకుండా మీ పక్కలోకి ఎలా వచ్చాడో చెప్పండి వాసంతి. అతను మీ మీద పడి మిమ్మల్ని అత్యాచారం చేయడం నిజం కాకపోతే ఏ పరిచయాలు లేకుండానే మీ పక్కలోకి ఎలా వచ్చాడో నాకు సమాధానం కావాలి. అది రేప్ కాకపోతే మరేమిటి? కమాన్ స్పీకౌట్ అన్నాడు ఆగ్రహంగా ఇన్స్పెక్టర్. వాసంతి సంగతి ఎలా ఉన్నా పాణికి తల గోడకేసి కొట్టుకోవాలి అన్నంత అవమానంగా తోచింది. వేణు నోరు మెదపవద్దు అన్నట్టు సైగలు చేయటంతో బలవంతంగా కట్టలు తెంచుకునే ఆగ్రహాన్ని నిగ్రహించుకున్నాడు. అది నేనే అతన్ని రమ్మన్నాను అంది పైపంటితో క్రింద పెదవిని నొక్కిపట్టి. తనంతాను తమాయించుకుంటూ సిగ్గు బిడియాల గొంతు నులిమి రాయిలా కఠినంగా మారిన హృదయంతో మానవమానాలకు అతీతమైన స్థితిలోకి వెళ్ళిపోయి అంది వాసంతి. ఓహ్ ఐసీ, అయితే మీ ఇష్టపూర్వకంగానే జరిగిందన్నమాట. అది తెలియక మీ వాళ్ళు కేసు పెట్టారు అంటారు. ఓకే ఇట్స్ ఓకే అంటూ కానిస్టేబుల్కి చెయ్యి ఊపాడు పార్థసారథి. అతను సెల్ తలుపులు తెరిచాడు. పాణి బయటకు వచ్చాడు. అక్కడ ఫార్మాలిటీస్ పూర్తి అయ్యాక వాసంతి చెల్లెళ్లతో బయటకు వచ్చింది. ఆ వెనుకే వేణు పాణిని చెయ్యి పట్టుకుని తీసుకుని వచ్చాడు ట్యాక్సీ దగ్గరికి. అక్క చెల్లెళ్ళు వెనక సీట్లోనూ మిత్రులు ముందు సీట్లోనే కూర్చొని ట్యాక్సీ కదిలింది. వాసంతి కళ్ళు మూసుకుని ముందుకు వంగి గడ్డం కింద పిడికిలి చేర్చి కూర్చొని ఉంది. సిస్టర్, మీకు జరిగిన అవమానాన్ని మర్చిపోయి నా ఫ్రెండ్కి పునర్జన్మను ప్రసాదించారు. మీ మేలు ఈ జన్మలో మర్చిపోలేను. వాడి తరపున నేను కోరుతున్నాను క్షమాపణలు. దయచేసి గతాన్ని మర్చిపోయి భవిష్యత్తులో మీరు మంచి స్నేహితుల వలె బ్రతకాలని నా ఆశ అన్నాడు వేణు కృతజ్ఞతాపూర్వకంగా చేతులు జోడిస్తూ వాసంతితో. మీరు చెప్పినట్టు నా పేరు బురదలో పడకుండా ఇంతటితో గట్టెక్కించారు. అందుకు నేనే మీకు థ్యాంక్స్ చెప్పాలి. ఆడదానిగా పుట్టడం నా ప్రారబ్ధం. ఇలా నలుగురిలో నవ్వుల పాలవటం నేను చేసుకున్న సుకృతం. దీనికి ఎవరిని ఏమనుకొని ప్రయోజనం ఏముంది? తలరాతని తప్పించటం ఎవరి తరం? ఇంతవరకు నాకు వితంతు యోగమే ఉంది అనుకున్నాను. కాదు అని ఈ అపకీర్తి కూడా కలకాలం మోయమని చెరగని మచ్చను నా ముఖాన వేశాడు ఆ దైవం అంది భారమైన స్వరంతో వాసంతి. పాణి చేతుల్లో ముఖాన్ని దాచుకున్నాడు. ఆ హృదయ నిర్భేద్యమైన మాటలు విని వేణు కదిలిపోయాడు. పాణి సంగతి ఎలా ఉంటుందో ఊహించడానికి కూడా భయం వేసింది. స్వతఃసిద్ధంగా పాణి ఎలాంటివాడు వాసంతికి తెలియదు. ఇప్పుడు చెప్పినా నమ్మదు. అయినా పాణి ఎందుకు ఇంత అఘాయిత్యానికి పూనుకున్నాడు? ఆ అమ్మాయి మనస్థైర్యం కలది కాబట్టి ప్రాణాలతో ఉంది. అదే ఇంకోరైతే ఏ ఆత్మహత్య అయినా చేసుకుని ఉంటే పాణికి శిక్ష తప్పేదా? భగవంతుడా, తన మాటకు విలువ ఇచ్చినా ఇవ్వకపోయినా కోర్టుల చుట్టూ తిరగవలసిన అవస్థ, ఉద్యోగం కోల్పోయే దౌర్భాగ్యం, భార్యాబిడ్డలకు దూరమై జైల్లో మగ్గిపోయే దురవస్థ పాణికి తప్పించి ఉరిశిక్ష నుంచి బయటకు లాగి ప్రాణదానం చేసిన దేవత. లేకపోతే పాణి లాంటి ప్రాణమిత్రుణ్ణి కోల్పోయి అతని భార్యాబిడ్డలకు న్యాయం చేయలేక నలిగిపోయే ఇబ్బందుల నుంచి తనని ఒడ్డున పడివేసింది అనుకున్నాడు వేణు. ఇంటి ముందు ట్యాక్సీ ఆగడంతోనే గుమ్మంలో నిలబడి ఇటే కళ్ళు పెద్దవి చేసి విడ్డూరంగా చూస్తున్న చుట్టుపక్కల జనాన్ని చూసి ఆ చూపులు భరించలేని దానిలా లోపలికి వెళ్ళిపోయింది వాసంతి. హేమంతి, శరంతిలు చాప మీద కూలబడిపోయారు. గత సాయంత్రం వేసిన చాప అలాగే ఉంది. ఎవరికి ఇంటి మీద ఒంటి మీద ధ్యాస అనేది లేదు. తల వంచి వేణుతో పాటు మెట్ల వైపు వెళ్ళబోయాడు పాణి.
మిస్టర్ పాణి ఆగు, ఇది మర్యాదస్తులు ఉండే ఇల్లు. ఈ ఇంట్లో ఉండే అర్హత గత రాత్రి నువ్వు పోగొట్టుకున్నావు. నీలాంటి నీతి జాతి లేని వాడికి ఇల్లు ఇచ్చేంత సహృదయం మాకు లేదు. తక్షణం ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపో. ఇంకో క్షణం ఇక్కడ ఉన్నా నేను సహించలేను. ఇన్నాళ్ళు నీ కుటుంబాన్ని చూసి జాలిపడ్డాను. ఈవేళ నువ్వు ఎలాంటి మనిషి అనేది అర్థమయ్యాక అసహ్యం వేస్తోంది. ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ అయి ఉండి ఇంత నీచానికి పాల్పడి ఆ పిల్ల బతుకు నవ్వుల పాలు చేస్తావా? నిన్ను క్షమించే ఔదార్యం ఆవిడకున్నా మాకు లేదు. నీకు సాయంత్రం వరకు టైం ఇస్తున్నాను. ఈలోగా మా ఇల్లు ఖాళీ చేశావా సరే, లేకపోతే నిర్దాక్షిణ్యంగా బయటకు నెట్టేస్తాను అన్నాడు శేషయ్య. అదేంటి శేషయ్య గారు అలా మాట్లాడతారు? ఇప్పుడు ఉన్న పాటున ఇల్లు ఖాళీ చేయమంటే వాడెక్కడికి పోతాడు? కావాలంటే ఓ 100 ఎక్కువ తీసుకోండి, అంతేగాని ఇది ధర్మం కాదు. పసిబిడ్డలతో అనారోగ్యంతో మంచంలో నుంచి లేవలేని భార్యతో వాడు ఎక్కడికని పోతాడని మీ ఉద్దేశం? అన్నాడు వేణు ఆయనకు సర్ది చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నట్టు. పాణి దీర్ఘాంతపోయినట్టు నిల్చుండిపోయాడు. నాన్నా అంటూ పరిగెత్తి వచ్చి పాణిని చుట్టుకుపోయి బావురుమన్నారు పసిపిల్లలు. పైనుంచి కళ్ళ వెంట కారే కన్నీటితో చూస్తూ ఉంది గౌతమి. అది నాకు అనవసరమయ్యా, అవన్నీ ఆలోచించి ఇలా చేశాడా అతగాడు? ఏ మొహం పెట్టుకొని ఈ ఊర్లో బతకాలని అనుకుంటున్నాడు? ఏట్లో దిగమను. ధర్మాధర్మాలు మాకేనా ఉండాల్సింది? అవి అతనికేది? ఇవాళ ఆ పిల్ల అయింది, రేపు మా పిల్ల చెయ్యి పట్టుకుంటే మేమేం చేయాలి? మర్యాదపరుడని ఇల్లు ఇచ్చాను, కానీ ఇలాంటి కొంపలు కూల్చే రకం అనుకోలేదు. చాలే చెప్పొచ్చావు అన్నాడు శేషయ్య విరుచుకుపడుతూ. ఆయనకి భూషణం, కుటుంబరావులు ఒత్తాసు పలికారు. వీధిలో ఆ గోల, ఆ మాటలు గదిలో మంచం మీద వాలి దిండులో ముఖం దాచుకున్న వాసంతికి వినిపిస్తూనే ఉన్నాయి. ఆడదైనా తననే కాదు, ఈ సమాజం అతన్ని కూడా బతకనివ్వదా? పసిపిల్లలతో లేవలేని భార్యతో ఎక్కడికి వెళ్తాడు? ఎవరి ఇల్లు ఇస్తారు? ఏమిటి ఈ ప్రజల మూర్ఖత్వం? అతడు తనకు ఎంత అపకారం తలపెట్టినా వాసంతి అతనికి ఎదురైన ఆ పరిస్థితికి నిజంగానే జాలిపడింది. వేణు ఎంత ప్రయత్నం చేసినా శేషయ్య అంగీకరించలేదు సరికదా, పైనుంచి బూతులు ప్రారంభించాడు. ఆ మాటలు తల కొట్టేసినట్టుగా కర్ణ కఠోరంగా వింటున్న వాసంతి చివాలున లేచి హాల్లోకి వస్తూ, సరు, నువ్వు వెళ్ళి ఆ వేణుని పిలిచి వాళ్ళ ఫ్రెండ్కి మన ఇంట్లో అద్దెకిస్తామని చెప్పు. హేమా, నువ్వు వెళ్ళి ఆ పోర్షన్ ఖాళీ చేసి శుభ్రం చేయి అని ఆదేశించి లోపలికి వెళ్ళి తలారా స్నానం చేసి ముందు కాఫీ కలిపి తర్వాత వంట ప్రయత్నం మొదలుపెట్టింది వాసంతి, మనసులోని అగ్నిగుండాన్ని దిగమిరింగి ప్రశాంతంగా కనపడుతూ. వాసంతి ఆదేశం విన్న హేమంతి, శరంతిలు మ్రాన్పడిపోయారు. అసలు వాసంతేనా, తమ అక్కగారేనా అనే అనుమానం కూడా వచ్చింది. హేమంతి లేచి వెళ్ళి ఉత్తరం వైపు వాటా శుభ్రం చేస్తూ ఉంటే శరంతి వెళ్ళి వీధిలో నిలబడి వేణుజీ అని గట్టిగా కేక వేసింది. వేణు, అతనితో పాటు పాణి, చుట్టుపక్కల జనం అంతా ఇటు చూశారు. ఒకసారి ఇలా రండి అంది శరంతి. వేణు గబగబా పరిగెడుతున్నట్టుగా కంగారుగా వచ్చాడు. వాసంతి ఏ అఘాయిత్యమైనా చేసుకుందా అనే ఆలోచన పాణికి కూడా వచ్చి గుండెలు గుబేల్మని ముందుకు వచ్చాడు వేణుతో పాటు. ఏమిటమ్మా, మీ అక్క క్షేమమేనా అన్నాడు కంగారుగా వేణు. అక్కకేమీ పర్వాలేదు. మా అక్క పిరికిది కాదు, ఆత్మహత్య చేసుకునే అంత దుర్భరాలు అసలే కాదు. మీ ఫ్రెండ్ని ఫ్యామిలీతో పాటు వచ్చి మా ఇంట్లో ఆ పోర్షన్లో అద్దెకు ఉండమని చెప్పమంది, అందుకే పిలిచాను మిమ్మల్ని అంది శరంతి. నిజంగానా తల్లి, రక్షించావు. మీ అక్క మానవత్వం నిండిన హృదయానికి మావాడు కలకాలం భృత్యుడిగా పడి ఉంటాడు. మెనీ థ్యాంక్స్ అనేసి పరిగెత్తి వచ్చేశాడు పాణి దగ్గరకు వేణు సంతోషాతిశయంతో. వేణు, వాసంతి క్షేమమేనా భయంగా అడిగాడు పాణి. నీ రొట్టె విరిగి నేతిలో పడింది పాణి, నువ్వు పిల్లలతో ముందు పదా, నేను ఇల్లు ఖాళీ చేసి సిస్టర్ని తీసుకొని వస్తానులే అన్నాడు వేణు. ఎక్కడికి రా ఆశ్చర్యంగా అడిగాడు పాణి. ఇంకెక్కడికి, వాసంతి ఇంటికి. వాళ్ళ ఇంట్లో ఒక పోర్షన్ నీ ఫ్యామిలీకి కేటాయించినట్టు ఇప్పుడే ఆవిడ కబురు చేసిందిరా. అంతా నిర్దయులే ఉంటారా? అలాంటి దయగల తల్లులు కూడా ఉంటారు ఈ ప్రపంచంలో. ఈ సంగతి నీ జీవితంలో నోట్ చేసుకో, అండర్లైన్ చేసి అంటూ పాణిని పిల్లలను తీసుకెళ్లి శరంతి చూపించిన పోర్షన్లో ప్రవేశపెట్టి వెళ్ళాడు. ఇల్లు ఖాళీ చేస్తానని. వీధిలోని జనమంతా ముక్కున వేలు వేసుకుని నిలబడిపోయారు నిరత్తురలైపోయినట్టు. శరంతి వేసిన పడక కుర్చీలో పిల్లల్ని ఒడిలో వేసుకుని నిస్త్రాణగా కూలబడిపోయాడు పాణి. సారు, హేమా అంటూ వాసంతి పిలవడంతో లోపలికి పరిగెత్తారు హేమంతి, శరంతిలు.
చెల్లెళ్లకు కాఫీలు అందించి తను కాఫీ తాగింది వాసంతి. ప్రశాంతంగా ఏం జరగనంత మామూలుగా వాసంతి అలా ఎలా ఉండగలుగుతోందో ఆ అక్క చెల్లెళ్లకు అనూహ్యంగా అనిపించింది. వాళ్ళింకా జరిగిన ఆఘాతం నుండి కోలుకోలేకపోతే ఆ దారుణాన్ని స్వయంగా అనుభవించిన వాసంతి నిమ్మకు నీరెత్తినట్టుగా గంభీరంగా ఉండిపోవటం ఆ ఇద్దరినీ దిగ్భ్రాంతులను చేసింది. అక్క యొక్క వ్యక్తిత్వాన్ని అంచనా వేయటం కూడా అసాధ్యమైంది. పాణి ఫ్యామిలీని సామాన్లతో ఇంట్లోకి చేర్చిన వేణు స్వయంగా కాఫీ చేసి ఇచ్చి తన ఇంటి నుంచి 2 క్యారియర్లతో భోజనం తెచ్చి పాణికి నిజమైన స్నేహితుడిగా ఆపద సమయంలో ఆదుకున్నాడు వేణు. వేణు చేతుల్లో తల పెట్టుకుని కదిలి కదిలి ఏడుస్తూ ఉండిపోయాడు పాణి. అతని తలను ఆప్యాయంగా నిమిరి కళ్ళు తుడిచి భుజం తట్టి వెళ్ళిపోయాడు వేణు. కాన్వెంట్ పెట్టి వారం కాకుండానే మూతపడిపోయింది. అమ్మో, ఎంత జానా ఈ వాసంతి! ఏమో అనుకున్నాం, బాణమ్మ చచ్చే కొడుకుని చేసుకుంటే చచ్చేవాడి చివరి కోరిక తీరుస్తున్న ఉత్తమురాలు అనుకున్నాం. కానీ ఇలా పక్కత్రోవలు తొక్కే వగలాడి అని మాత్రం ఊహించలేకపోయాం. మొగుడు చావగానే అమాయకంగా వితంతు వేషం వేసి ప్రపంచాన్ని నమ్మించి రహస్యంగా ప్రియుణ్ణి పక్కలోకి రప్పించుకున్న రంకులాడి అని మాత్రం తెలుసుకోలేకపోయాం. పోలీసులు అరెస్ట్ చేసి తీసుకువెళ్ళిన మనిషిని వెళ్ళి విడిపించి తీసుకువచ్చిందంటే గుండెలు తీసిన బంటు అన్నమాట. పైగా నేనే అతన్ని పక్కలోకి రప్పించుకున్నానని నిర్భయంగా చెప్పేసిందంటే ఇక ఆ చెల్లెళ్లకు పెళ్ళిళ్ళు కావాలా? అంది ఓ పిన్నిగారు. పెళ్ళిళ్ళు కాకపోతే దానికి వచ్చే నష్టం ఏమిటి వదినా? నీది మరీ చోద్యం కాకపోతే తనలాగానే తయారు చేస్తుంది. రంకు సాగితే పెళ్ళెందుకు? అవ్వ, ఆ విద్యావతి ఎంత అభిమానంగా బతికింది. అలాంటి తల్లి కడుపున పుట్టి ఇలాంటి అవినీతి పనులు మన కళ్ళ ముందే మొదలుపెట్టింది అంటే దీన్ని ఏమనుకోవాలి అని విమర్శించింది ఇంకో ఆడది. ఇది ఇలా పబ్లిక్గా బోర్డు పెట్టేస్తే మన మగోళ్ళు మన మాటల్ని వింటారా? వెళ్ళి దీని పక్కలో పడుకొని మనల్ని తన్ని తరిమేస్తే మన సంగతేమిటి? అసలిహ దీనిని మరిగితే మనను కళ్ళ చూస్తారా? దాని రంగు పొంగు కులుకు మనకెలా వస్తాయి? సాని చూపించే వగలు సంసారులం మనకెలా వస్తాయి అని వాపోయింది ఇంకో ఆడమనిషి. ఎంత ధైర్యం లేకపోతే చెట్టంత మగాడిని కొంగు కట్టుకొని మీ లెక్క ఏమిటి అన్నట్టు తీసుకొని వెళ్ళి ఇంట్లో పెట్టుకోగలదా? నలుగురు నవ్విపోతారని జ్ఞానమైనా లేకపోయిందా? చేతులు తిప్పింది ఇంకో మహిళారత్నం. మన పిల్లలు దీని దగ్గర చదివితే మనకి కాకుండా పోతారు. డబ్బు పోతే పోయింది, పరవైనా దక్కాలి కదా అంది ఇంకొక ఆమె. నలుగురు నవ్విపోతారనే జ్ఞానం ఉన్న మనిషి అయితే ఆ పాణి పెళ్ళాన్ని చచ్చే పెళ్ళాన్ని వలవలా ఏడిపిస్తుందా? ఏ జన్మలో చేసుకున్న పాపమో ఈ జన్మలో మగడు చచ్చాడు. ఈ జన్మలో కూడా పరాయి ఆడదాని మొగుణ్ణి పక్కలోకి లాక్కొని రేపో ఎల్లుండో చచ్చే మనిషిని ఇప్పుడే చంపగలదు అంది మరో నారీ శిరోమణి. ఏమైనా ఇలాంటి ఆడదాన్ని ఈ వాడలో ఉండనివ్వకూడదు. పదండి, చెంబు తప్పేలా బయటకు ఈడ్చి పడేద్దాం, ఎవడు అడ్డం వస్తాడో చూద్దాం అంటూ ఆడవాళ్ళంతా కలిసి రాబోతూ ఉంటే వేణు, పాణి, వాసంతి చెల్లెళ్ళు ఆందోళనగా చూస్తున్నారు. ఏం చేయాలో తోచక. ఆగండి, ఆ పిల్ల ఎలాంటిదైనా ఇంటి మీద పడి గొడవ చేసే హక్కు, ఇంట్లో నుంచి బయటకు నెట్టేయగల అధికారం మనకు లేదు. మన మీద పోలీస్ కంప్లైంట్ ఇచ్చిందంటే మనల్ని తీసుకుని వెళ్ళి బొక్కలో వేసి బొమికలు ఎరగబడుస్తారు. ఆ కొంప దాని సొంత కొంప, అద్దె కొంప కాదు. దాని సంగతి మన కుటుంబరావు చూసుకుంటాడు. కానీ మీరు ఇళ్లకు నడవండి అన్నాడు శాసిస్తున్నట్టుగా శేషయ్య. ఆయన ఏ ఉద్దేశంతో ఆ మాట అన్నాడో అప్పుడు తెలియకపోయినా తర్వాత బాగానే తెలిసి వచ్చింది వాసంతి, పాణి సభ్యులకు. ప్రస్తుతానికి గండం గడిచినందుకు సంతోషించి శాంతి శ్వాసం తీసుకున్నారంతా. కాన్వెంట్ మూతపడిపోయింది. జాకెట్లు చీరలు కుట్టించుకునేవాళ్లు లేరు. పైసా సంపాదన లేదు. ఆదాయం వచ్చే మార్గాలన్నీ మూసుకుపోయాయి. బయటకు వెళ్లాలంటే సిగ్గు, భయం, ఏం జరుగుతుందో అనే కంగారు. బ్యాంకులో దాచిన 10,000 ఆధారం అయ్యాయి. శరంతి చేత 1,000 రూపాయలు తెప్పించి ఇంట్లోకి కావలసినవన్నీ తెప్పించేసిన వాసంతి పేపర్లో పడే ప్రతి ఉద్యోగానికి అప్లై చేస్తోంది. హేమంతి చేత అప్లై చేయిస్తోంది. ప్రైవేట్లు చెప్పాలన్నా ఆ ఇంటి గుమ్మం ఎక్కేవాళ్లే లేరు. అంతా వాసంతి, పాణీలనిద్దరినీ వెలివేసినట్టు చూస్తున్నారు. అది హేమంతి, శరంతిలకు నరకంగా ఉంది. పేపర్లన్నీ ధ్వజం ఎత్తినట్టుగా రకరకాలుగా రాశాయి వాసంతి, పాణీలను దుయ్యబడుతూ. మొత్తం మీద వాసంతి, పాణీల చరిత్ర ఒక పురాణంలా పారాయణ చేస్తూ ఉన్నారు అంతా. ఒకే ఇంట్లో ఉంటున్న వాసంతికి పాణి ఎదురుపడడు. పాణి ఉంటే వాసంతి ఆ పరిసరాల్లోనే కనిపించదు.
ఇలాంటి వీళ్ళ ఇద్దరికీ ఈ బంధం ఎందుకు వేశావు స్వామి అని హేమంతి శరంతిలు నిశ్శబ్దంగా దుఃఖించేవారు. వేణు మాత్రం చెల్లాయి వాసంతి అంటూ పిలిచి వాసంతి కష్టసుఖాలను కనుక్కునేవాడు. అతనితో శత్రుత్వం లేదు కాబట్టి మిత్రుడిగానే భావించింది వాసంతి. మొదటిసారి వేణు హాల్లో నిలబడి చెల్లాయి వాసంతి అని పిలిచాడు. పాణిని విడిపించి తీసుకువచ్చాక వాసంతిని మళ్ళీ అప్పుడే కలిశాడు అతను. శరంతి వచ్చి మీరా అంది. నేనేనమ్మా, మీ అక్క ఉందా అన్నాడు వేణు. ఉంది, పప్పు రుబ్బుతోంది అంది శరంతి. ఒకసారి పిలుస్తావా అన్నాడు వేణు. శరంతి వెళ్ళి రోలు దగ్గర కూర్చొని అక్కగారికి విషయం చెప్పి పంపింది. కూర్చోండి వేణుజీ, నాతో ఏమైనా పని ఉందా అంది కుర్చీ చూపిస్తూ వాసంతి. పెద్ద పనేం కాదు కానీ ఒకసారి చూసిపోదామని వచ్చాను, కూర్చో అన్నాడు వేణు. అతని కంఠంలో కళ్ళల్లో చూపుల్లో అభిమానం ఆత్మీయత అనురాగం వర్షిస్తూ ఉన్నాయి. వాసంతికి చాలా ఆశ్చర్యం అనిపించింది. ఆమెకు తెలిసిన మగవాళ్ల అందరిలోనూ కళ్ళల్లో కాంక్ష ఆకలి ఆశ స్పష్టంగా కనిపించేవి. చివరికి పాణి కళ్ళల్లోనే ఆరాధన కనిపించింది. ఆ ఆరాధన తన మనసుకి ఎక్కడ బంధాలను వేస్తుందో అనే భయంతో పారిపోయిన వాసంతిని తరిమి పట్టుకొని అనూహ్యమైన బంధం శరీరానికి వేసేశాడు పాణి. ఈ వేణు కళ్ళల్లో ఎప్పుడూ తనెరుగని ఆపేక్షను చూసి విస్మయచకితురాలైంది వాసంతి. అలా చూస్తున్నావు ఏం చెల్లాయ్, ఈ మధ్య నీకు ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో అర్థం కావటం లేదు కదా అని నవ్వి, ఈ క్షణం నుంచి ఈ వేణు నీ సొంత అన్నగారు, అందుకే ఏకవచనంతో సంబోధిస్తున్నాను. అది కాక నువ్వు నాకంటే 5-6 ఏళ్ళు చిన్నదానివై ఉంటావు. నాకు చెల్లెల్లేని లోటు నువ్వు తీరుస్తావని నా ఆశ అన్నాడు. ఆ కంఠస్వరంలో నిజాయితీ ధ్వనించింది. అంత అదృష్టమా అన్నయ్య అంది వాసంతి. ఆమె కళ్ళు చెమ్మగిల్లాయి. ఇంకా ఉందండి, కథ కొనసాగుతుంది. మళ్ళీ వచ్చే వీడియోలో తర్వాతి భాగం వినేద్దామండి. అంతవరకు సెలవు. నమస్తే.